మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ఈరోజు పరిశుద్ధత, హోలీనెస్ గురించి చూద్దాం. ఈరోజు 2వ పాఠం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. పరిశుద్ధత. నిన్నటి వాక్యం మనం చూసినాము, మౌన ధ్యానం. మౌన ధ్యానంతో పాటు మనకి పరిశుద్ధత కూడా ఉండాలి. ఎందుకు అనంటే, మన దేవుడు పరిశుద్ధుడు. మనం ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నాము అంటే అసలు ఆయన ఎలా ఉన్నాడో అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. నేను పరిశుద్ధుడిని, మీరును పరిశుద్ధంగా ఉండండి అని చెప్పి యేసు ప్రభువు వారు తప్ప ఇంకెవడు చెప్పలే. ఏ గ్రంథంలో కూడా నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి అని రాయబడలేదు. చాలా ఇంపార్టెంట్. ఖురాన్లో కూడా చెప్పిర్రు, కానీ అది ఖురాన్లో అప్లికబుల్ కాదు. అది పాత నిబంధన నుంచి రెఫరెన్సెస్ తీసుకొని చెప్పారు. కానీ పరిశుద్ధత గురించి ఓన్లీ బైబిల్లో చెప్పబడ్డది, బైబిల్లో ఉన్న దేవుడే చెప్పాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో పరిశుద్ధతకి చాలా చోటు ఉంటుంది. ఒక వైట్ షర్ట్ వేసుకొని ఆ షర్టు మంచిగా ఉన్నా కానీ ఆ షర్ట్కి ఏదైనా చిన్న మచ్చ అంటితే అందరు ఆ మచ్చనే చూస్తారు. ఈ మచ్చ ఎందుకు అంటింది బ్రదర్ అంటారు. ఈ మచ్చ బాగాలేదు బ్రదర్, అనవసరంగా ఈ మచ్చ అంటిందని అంటారు. కానీ పర్వాలేదు, ఆ మచ్చతో కూడా బాగుందని ఎవరు చెప్పరు. హల్లెలూయా. అట్లనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే పరిశుద్ధంగా ఉంటేనే వెళ్ళగలుగుతాం. పరలోక రాజ్యంలో పరిశుద్ధంగా ఉన్న వాళ్ళే ఉంటారు. పరిశుద్ధులే ఎత్తబడతారు, పాపులు ఎత్తబడరు. మన జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన స్వభావ లక్షణములు పరిశుద్ధమైనవి. పాత నిబంధనలో పరిశుద్ధత గురించి చాలా మాటలు ఉన్నాయి. మీరు ప్రతిరోజు పరిశుద్ధపరచబడండి, ప్రతిరోజు స్నానం చేయండి అని చెప్పాడు పాత నిబంధనలు. అయితే నేను నివసించే స్థలం పరిశుద్ధమైనది కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. మోషేకు చెప్తాడు, నేను ఏ కొండ మీద దిగుతున్నానో ఆ కొండను ఎవరు తాకకూడదు, అటువైపు ఏ మనిషి రావద్దు, ఏ జంతువు రావద్దు, ఎవరు ఆ కొండని రాయి తీసుకొని కొట్టకూడదు. కొడితే వాడు శపించబడతాడు, వాడు తక్షణమే చనిపోతాడని చెప్పాడు. అంటే దేవుడు పరిశుద్ధాత్మను పరిశుద్ధంగా ఉండటానికి అంత ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఆయన ఆత్మ పరిశుద్ధంగా ఉంది కాబట్టి ఆ ఆత్మని పరిశుద్ధాత్మ అన్నాం. భూమి మీద దేవుని ఒక ఆత్మ వచ్చినప్పుడు మందిరంలో రెండు ప్లేసెస్ ఉంటుండే. పరిశుద్ధమైన స్థలము, అతి పరిశుద్ధమైన స్థలం. ఈ అతి పరిశుద్ధమైన స్థలంలోనే దేవుని ఒక ఆత్మ వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుండే. పరిశుద్ధం కంటే అతి పరిశుద్ధమైన స్థలం మందసమ్మని ఒక పెట్టె ఉంటుండే. అందులో మోషే భక్తునికి ఇచ్చిన 2 పదాజ్ఞల పలకలు, అహరోను కర్ర, మన్నా పాత్ర ఇవి ఉంటుండే. దాని మీద దేవుని ఒక ఆత్మ వస్తుండే. అంటే పరిశుద్ధతను దేవుడు కోరుకున్నాడు. ఆయన తన ప్రజలను పరిశుద్ధంగా జీవించాలని ఆశపడ్డాడు. దేవుని ఆశ. ఇప్పుడు మనం ఉన్నాము. ఇప్పుడు సీఎం కొడుకు ఉన్నాడు. సీఎం కొడుకు ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకుంటాడు. ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కావాలని కోరుకుంటాడు. ఎమ్మెల్యే కొడుకు వార్డు మెంబర్ కావాలని కోరుకోడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే మన పిల్లలు మనకంటే ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాం. దేవుడు కూడా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధత లేకుండా మనం ప్రభువుని కలుసుకోలేం. ప్రభు యొక్క ఆలోచనలు మనకు తెలియవు. పరిశుద్ధంగా లేకుండా మన దేవుని యొక్క కార్యాలు మన పట్ల జరగవు. పరిశుద్ధంగా లేకుండా కూడా నీ పట్ల దేవుని కార్యాలు జరుగుతున్నాయి, నువ్వు చేసే ప్రేయర్కి ఆన్సర్ వస్తుందంటే దేవుడు చేస్తలే, సైతాన్ చేస్తుండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్.
అంటే బైబిల్ ఎంత క్లియర్గా ఉందంటే, నువ్వు బలిపీఠం దగ్గరకు వచ్చి బలి అర్పణ చేసేటప్పుడు లేదా ప్రభు బల్ల తీసుకునేటప్పుడు ఎవడైనా నీకు శత్రువు గుర్తుకొచ్చిండు, ఎవడి మీదన్నా నువ్వు పగబట్టావు, కోపంతో వచ్చినావంటే ఆ బలిపీఠం దగ్గర అన్నీ వదిలేసి ఫస్ట్ పోయి నీ శత్రువుతో నువ్వు సమాధానపడి మళ్ళీ నా దగ్గరకు వచ్చి బలి అర్పణ చెయ్యి, ప్రభు బల్లలో పాల్గొందు అంటున్నాడు. అంటే వానితో కూడా నువ్వు వైరం పెట్టుకోవద్దు, నువ్వు క్లియర్గా ఉండాలి, నువ్వు ఓపెన్ క్రిస్టల్ క్లియర్గా నువ్వు ఉండాలి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఈ పరిశుద్ధం గురించి చాలా అర్థాలు ఉన్నాయి. పరిశుద్ధంగా జీవిస్తే ఏం కలిగే ఆశీర్వాదాలు ఏంది అనేది చూద్దాం. ఒక 7-8 ఉన్నాయి, అందు మనం పంచుకుందాం. వాక్యంలోకి వెళ్ళి చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. పరిశుద్ధంగా మనం ఉంటే దేవుని చూస్తాం. సింపుల్. దేవుని చూడడము అంటే దేవుని యొక్క కార్యాలు చూడటం అని అర్థం. నేను ఫస్ట్ పరిశుద్ధత గురించి చెప్పకముందు మౌన ధ్యానం గురించి చెప్పాను. మౌన ధ్యానం ఏం చేస్తుంది అని అంటే మనల్ని పరిశుద్ధంగా నడిపిస్తుంది, పరిశుద్ధమైన ఆలోచనలు ఇస్తుంది. పరిశుద్ధంగా మనం ఎప్పుడైతే ఉంటామో అద్భుతాలు వెంటనే జరుగుతాయి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే వెంటనే అద్భుతాలు అవుతున్నాయి, మనం చేస్తే అవుతలే, ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అయితే ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి అంటే మన హృదయాన్ని సర్ఫ్ పెట్టి మనం గడుక్కోలేము. హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ పాపం ఉంటే ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి, భక్తి సాధన చేయాలి, మౌన ధ్యానంలో వెళ్ళాలి. వాక్యం మనని ఏం చేస్తుంది అంటే శుద్ధి చేస్తుంది అని బైబిల్లో ఉంది. యవనస్తులు దేని చేత తమను శుద్ధిపరచుకొనెదరు, దేవుని వాక్యము చేతనే కదా అని చెప్పి బైబిల్లో రాయబడ్డది. అంటే వాక్యం చదవటం వల్ల మార్నింగ్ టైంలో మనం పరిశుద్ధపరచబడతాం. అప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. మనలో పాపం పెట్టుకొని మనం దేవుని కార్యం చూడలేం, దేవుని వెతకలేం, దేవుడు దొరకడు అసలు. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించును. పరిశుద్ధంగా ఉంటేనే మా దేవుడు మన ప్రార్థనలు వింటాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళు రెండో మరణాన్ని తప్పించుకుంటారు. ప్రతి మనిషికి 2 మరణాలు ఉంటాయి. ఒకటేమో టెంపరరీ మరణం, తాత్కాలికమైన మరణం. ఈ మరణం మనం చనిపోయిన తర్వాత పరదేశ్ అనే ప్లేస్లో వెళ్తాం. చనిపోయిన ప్రతి వ్యక్తి బాప్తిజం తీసుకొనైనా బాప్తిజం తీసుకొని వ్యక్తి అయినా కానీ చనిపోయిన వాళ్ళందరూ దయ్యాలు లెక్క ఈ భూమి మీద తిరగరు. వాళ్ళు పరదేశ్ అనే ప్లేస్లో వెళ్తారు. దేవుడు ఇక్కడ వచ్చి తీర్పు తీర్చి అందరిని ఒక దగ్గర పెట్టుకొని అప్పుడు గ్రంథాలు విప్పబడితే తీర్పు తీరుస్తాడు. జీవ గ్రంథము అని చెప్పి ఇంకో గ్రంథం ఉంటుంది. నిత్యం బ్రతికే వ్యక్తుల పేర్లు అందులో ఉంటాయి. ఆ గ్రంథంలో వెతుకుతాడు మన పేరు జీవ గ్రంథంలో ఉందనుకోండి, చలో పరలోక రాజ్యం పోయే ఛాన్స్ అప్పుడు వస్తుంది. పరలోక రాజ్యం. హల్లెలూయా. లేదు అని అంటే రెండో మరణం, అగ్నిలోకి నరకంలో వేయటం. ఇప్పుడు ఎవరు కూడా చనిపోగానే నరకానికి పోరు. చాలా ఎందుకంటే ఇంకా నరకం స్టార్ట్ కాలేదు, తీర్పే జరగలేదు, నరకం ఏ నుంచి వచ్చింది. మనకు దర్శనాలు వస్తే ఎవరో కాలుతున్నట్టు దేవుడు దర్శనం చూపిస్తుండు, కానీ అది నిజం కాదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం, ఈ మొదట పునరుద్ధానంలో పాల్గొన్న వారు ధన్యులు, పరిశుద్ధులై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణము అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేయుదురు. మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే జీవగ్రంథంలో మన పేరు రాయబడి ఉంటే రెండో మరణం దొరకదు. రెండో మరణం అంటే ఇంకా వేరేది ఏం లేదు. అగ్ని ఆరదు, పురుగు జావదు. ఆ రెండో మరణాన్ని మనం తప్పించుకోవటానికి మనం బాప్తిజం తీసుకున్నాం. ఇప్పుడు మన మధ్యలో లీలక్క గారు ఉన్నారు, వారు బాప్తిజం తీసుకోలేరు, వారు వాక్యం చెప్పారు. వారు వాక్యం చెప్పినంత మాత్రాన వారు రెండో మరణాన్ని తప్పించుకోలేరు. వారు బాప్తిజం తీసుకుంటే ఆ రెండో మరణం వారి మీద ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే బాప్తిజం తీసుకుంటేనే మనము పరిశుద్ధపరచబడతాం. నాతో పాటు ఒక అమ్మాయి తిరిగింది, నా భార్య అంటే ఒప్పుకుంటే సరిపోదు, అది నేను ఆమెకు తాళి కట్టాలి.
లేకపోతే ఏదైనా సర్టిఫికేట్ మీద సంతకం పెట్టాలి, ఈమె నా భార్య అని, అప్పుడే అవుతుంది. అట్లనే మనం ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని చర్చలకు తిరిగినా మనం బాప్తిజం తీసుకోకపోతే దేవుని బిడ్డగా కాలేము. రెండో మరణం నుంచి మనని ఎవడు తప్పించలేడు. ఎందుకు బ్రదర్ బాప్తిజం తీసుకోవాలంటే, మనిషి చేస్తున్న పాపం లోపల ఉన్న ఆత్మకు అంటున్నది. మనం అందరం పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం. ఆ పాపం మన లోపల ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మనుషుల కొరకు చనిపోయిండు, నా పాపాల కొరకు చనిపోయిండు, రక్తం గార్చిండని మనం ఎప్పుడైతే ఒప్పుకొని నీళ్ళలో మునుగుతామో ఆ దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చినట్టు అవుతుంది. అప్పుడు మనం ఏమవుతామంటే పరిశుద్ధపరచబడతాం. మనం ఒప్పుకోవాలి, ప్రభా నేను పాపిని నాకు క్షమించు, వాక్యాన్ని నెరవేర్చాలి, నీళ్ళలో మునగాలి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతామంటే మనము పరిశుద్ధపరచబడతాం, రెండో మరణాన్ని మనం జయించగలుగుతాం. ఈరోజు నేను ఇక్కడ వాక్యాలు చెప్తున్నాను, మీ ఇళ్ళలో వచ్చి ప్రేయర్ చేస్తున్నాను, చాలామంది సేవకులు వస్తారు, మారండి మారండి అని ఎందుకు అంటున్నారు? ఈ రెండో మరణం తప్పించుకోవడానికి. ఈ రెండో మరణము మనం పరిశుద్ధంగా లేకుంటే ఇంకేం చేయలేం. బాప్తిజం తీసుకొని కూడా మళ్ళీ ఇష్టానుసారంగా మనం ఉన్న రెండో మరణం అంటుకుంటుంది మనకి. నువ్వు బాప్తిజం తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు? పరిశుద్ధంగా ఉండాలని తీసుకున్నావు. తీసుకున్న తర్వాత నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, నీ మాటల్లో, నీ తలంపుల్లో. ఇది లేకుండా నేను బాప్తిజం తీసుకొని కూడా నేను ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నేను సండే చర్చికి రాలేను, ప్రభు బల్లలో పాల్గొనలేను, ఏం కాదు దేవుడు ఉన్నాడు అని అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు. హల్లెలూయా. మూడో ఆశీర్వాదం ఏమంటే దీని నుంచి ప్రేమ పుడుతుంది. పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రేమ పుడుతుంది. ఏ ప్రేమ? సహోదర ప్రేమ, తండ్రి ప్రేమ. ప్రేమ అంటే ఎన్నో అనుకుంటాం, అది ప్రేమ కాదు, అది అట్రాక్షన్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కోరుకుంటుంది, లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కోరుకుంటుంది. పెళ్లి కాకముందు పుట్టే ప్రేమ, అది ప్రేమ కాదు, అది అట్రాక్షన్. అది హల్లెలూయా. అది అట్రాక్షన్ కాబట్టి కొన్ని రోజుల ప్రేమ కొనసాగి తెగిపోతుంది. వివాహం అయిన తర్వాత కూడా తెగిపోతుంది. ఎంతోమంది వివాహం చేసుకొని లవ్ మ్యారేజ్ అని చేసుకొని విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అట్రాక్షన్. అప్పుడేమో నువ్వే నా దిల్క తుకడా, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నా సర్వస్వం అన్న వ్యక్తి పెళ్ళైన తర్వాత వేరే వ్యక్తితో ఉంటారు. ఎంతోమంది ఉంటున్నారు. సహోదర ప్రేమ అనేది వస్తలేదు అక్కడ, అనురాగం అనేది వస్తలేదు. ఇప్పుడున్న మనం ప్రజెంట్ సిట్యువేషన్స్లో మనం చూస్తే చర్చ్లో ఉన్న పాస్టర్సు చర్చ్లో ఉన్న అమ్మాయిల్ని పాడు చేస్తున్నారు. ఈయన ఆరాధనని నడిపిస్తారు. యూత్లో ఇది బాగా జరుగుతుంది. మనోడు గిటార్ వాయించి ఏసే నా రక్షకుడు అని పాట పాడతాడు. అక్కడ చర్చిలో ఉన్న అమ్మాయిని ఎంతోమందిని పాడు చేసి ఉంటాడు. హల్లెలూయా. ఆ ప్రేమ కాదు, ఇది తండ్రి ప్రేమ, ఒక సహోదర ప్రేమ. ఇది ఎప్పుడు పుడుతుంది అంటే పరిశుద్ధంగా ఉన్నప్పుడే పుడుతుంది. మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, ఎక్కడుందేమో 5వ వచనం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతా. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. తండ్రి ప్రేమ, సహోదర ప్రేమ అనేది ఎట్లుంటుంది అంటే నిష్కపటం ఉండదు అందులో. ఇప్పుడున్న ఈ ప్రేమను చూడండి, కాలేజీలో జరిగే ప్రేమను చూడండి, కపటం ఉంటుంది అక్కడ. ఆ అమ్మాయి ఇంకెవరినైనా ప్రేమించిండు అనుకో, ఈమె కోపం వచ్చేస్తుంది. అడిగింది ఇవ్వలేదనుకో, బ్రేకప్. నేను అడిగింది సెల్ ఫోన్ ఇవ్వలేవు, ఉంగరం ఇవ్వలేవు, ఇంకెందుకు బ్రేకప్. లేకపోతే ఈ అబ్బాయి నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నా, శరీరపరంగా మనం కలుద్దాం. అదంతా మ్యారేజ్ అయిన తర్వాత. లేకపోతే నీకు నా మీద నమ్మకం లేదు, వీళ్ళు చెడిపోయి తర్వాత నువ్వు నాకు వద్దు, ఒకవేళ నువ్వు నాకు కావాలి అంటే నేను చెప్పినట్టు వినాలా.
అప్పుడు ఈ అబ్బాయి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈ అమ్మాయి డబ్బులు ఇస్తేనే ఉంటుంది. పిచ్చిది కదా అమ్మాయి. హల్లెలూయా. అది కాదు. పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఏమైతే నిష్కపటమైన ప్రేమ వస్తుంది. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, నేను మాత్రం నిన్ను ప్రేమిస్తా. నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకో. అది నిజమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. ప్రేమలో చాలా రకాలు ఉంటాయి, ఎప్పుడన్నా చెప్పుకుందాం మనం. చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రేమ. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో ఒక తండ్రి ప్రేమ అనేది, ఒక సహోదర ప్రేమ అనేది, లేకపోతే ఒక తల్లి ప్రేమ అనేది అవతల వ్యక్తి మీదకి వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లోకంలో మనం చూస్తే నిజమైన ప్రేమ కనిపిస్తలేదు. పాస్టర్ లోపలనే ఉండదు నిజమైన ప్రేమ. నేను పోతే ఆమె కానుక ఇవ్వలేదు, ఇంకెందుకు ఆమెతోటి నాకు. హల్లెలూయా. కపటమైన ప్రేమ. డబ్బులు ఇస్తే ఒక రకము, డబ్బులు ఇవ్వకపోతే ఒక రకం. విశ్వాసుల్లో కూడా అదే కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకు కనిపిస్తుంది బ్రదర్ అంటే, వాళ్ళు నీతిమంతులు కాదు, వాళ్ళు పరిశుద్ధులు కాదు, అందుకే అట్లున్నారు వాళ్ళు. పరిశుద్ధులు ఏం చేస్తారు? నిజమైన ప్రేమ వస్తుంది వాళ్ళకి. నువ్వు ఏమి ఇవ్వకపోయినా బ్రదర్, నేను వచ్చి ప్రేయర్ చేస్తా, నువ్వు మంచిగా ఉంటే చాలు, నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు బతకాలి. ఇది నిజమైన ప్రేమ, సహోదర ప్రేమ. అది రావాలా? అది ఎవరికి వస్తుంది? పరిశుద్ధంగా ఉన్నోనికే వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మా హైదరాబాద్లో లేకపోతే పల్లెటూర్లలో చూస్తే పాస్టర్లు విశ్వాసుల్ని చాలా చిత్రహింసలు పెడతారు. వీళ్ళు లేడీస్ ఏం చేస్తారు అని అంటే, ఇక అన్నీ చెప్పుకుంటారు. ఇంకా ఇంట్లో ఉన్నవన్నీ చెప్పి ఈయన పట్టుకొని బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెడతారు. అయినా కానీ అయ్యో మా అయ్యగారే కదా. కపటమైన ప్రేమ. లేదంటే నేను మీ ఆయనకు చెప్పేస్తా, నువ్వు అప్పుడు అదంతా కదా అని. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ అయ్యగారు అట్లా ఎందుకు తయారయ్యిండు? నీతిమంతుడు కాదు ఆయన. నీతిమంతుడు పరిశుద్ధంగా ఉన్నవానికి ఏమొస్తుంది? నిజమైన ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ పుడుతుంది. సంఘం అంతా ఆ ప్రేమ మెయింటైన్ చేయాలని దేవుని వాక్యం చెప్తున్నది. నెక్స్ట్, పరిశుద్ధంగా జీవిస్తే కలిగే లాభం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. ఒక వ్యక్తితో మనం పాపం చేసి మళ్ళీ ఆ వ్యక్తితో ఉండి మనం దేవుని మాటలు చెప్పలేం. మన మనస్సాక్షి ఒప్పుకోదు. అది దొంగతనమే కావచ్చు, అబద్ధమే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏది చేసినా నువ్వు అపవిత్రం అయిపోయినట్టే. అదే పరిశుద్ధంగా జీవిస్తే దేవుని ప్రశాంతంగా ఆరాధించగలుగుతాం. ఈరోజు చాలామంది చర్చికి ఎందుకు రాలేకపోతున్నారు? దేవుని మనసారా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే, వాళ్ళ లోపల పరిశుద్ధత లేదు, యథార్థత లేదు. నేనే చక్కగా లేను బ్రదర్, నేనేం వాక్యం చెప్తా. తేలిపోయింది అక్కడ. నువ్వు పరిశుద్ధుడు కాదు కాబట్టి నువ్వు ఆరాధించలేకపోతున్నావు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచు ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. మీ శరీరము సజీవంగా సమర్పించండి. చాలా ఇంపార్టెంట్. కొంతమందిని మనం ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళు మైమర్చిపోతారు. దేవుని కోసం పిచ్చిగా ఆరాధిస్తారు, డ్యాన్స్ చేస్తారు, చప్పట్లు కొడతారు, ఏడుస్తారు. పరిశుద్ధంగా మార్చబడ్డారు, ఫ్రీగా ఆరాధన చేస్తారు. కొంతమంది చర్చిలలో మీరు చూడండి, వాళ్ళు ఆరాధన చేయరు. వాళ్ళు ఎట్లా చేస్తారు, వీళ్ళు ఎట్లా చేస్తారు, అమ్మో నాకేమైనా అయితే ఎవరైనా చూస్తారేమో, నవ్వుకుంటారేమో. వీళ్ళంతా పరిశుద్ధంగా లేని వాళ్ళు. వాళ్ళ తప్పు ఖండించినామనుకో మొత్తం సెల్ ఫోన్లు పగిలిపోతాయి, ల్యాప్టాప్లు పగిలిపోతాయి, కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. పరిశుద్ధులు కాదు వాళ్ళు. అయితే పరిశుద్ధంగా జీవిస్తే ప్రశాంతంగా దేవుని ఆరాధించగలుగుతాం. హల్లెలూయా. అందుకే మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా జీవిస్తే కలిగే ఇంకొక లాభం ఏంటంటే, మనని పిలిచిన యజమానికి మనం ఉపయోగపడతాం. దేవుడు ఒక మంచి కార్యం చేయడానికి మనల్ని పిలిచాడు. ఆ కార్యం చేయాలంటే అర్హత మనకు ఉండాలి. ఆ అర్హతను మనం కాపాడుకోవాలి చివరి వరకు. హల్లెలూయా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమాను వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయ్యి ఉండును. ఎవరైనా తనకు తాను పరిశుద్ధంగా ఉంటే యజమానికి అందుబాటులో ఉంటాడు ఆయన. మనం ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి, మనం ఎందుకు వాడబడతలేము, కారణం ఏంటంటే పరిశుద్ధత లేదు. ఒకవేళ నీకు నిజంగా పరిశుద్ధత ఉంటే, యథార్థత ఉంటే దేవుడు వాడుకునే ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప సాధనంగా మనం మారిపోతాం. దేవుడు కోరుకునేది కూడా అదే. హల్లెలూయా. యజమానికి ఉపయోగపడే వారిగా ఉండాలి. యాక్చువల్గా మనం బానిసలం. మనని కుమారుడు పోస్ట్ ఇచ్చాడు, రాజు పోస్ట్ ఇచ్చాడు, యాజకుడు పోస్ట్ ఇచ్చాడు. దాన్ని కూడా మనం పోగొట్టుకొని మనం ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఉంటే మనం పిలిచిన యజమానికి మనం ఎలా ఉపయోగపడతాం? హల్లెలూయా. బైబిల్లో ఉంటుంది, మీరు పాపం చేయటం వలన నాకున్న గాయాల్ని మళ్ళీ మీరు రేపుతున్నారు అంటున్నాడు. దేవునికి మనం ఇబ్బందులు పెడతా ఉంటాం మనం చేసే పాపాల వల్ల. ఇట్లాంటి వాక్యాలు విన్నప్పుడు చాలామంది భయపడిపోయి క్రైస్తవంలో రారు. అమ్మో అట్లుండాలంట కదా, ఇట్లుండాలంటే ఇదంతా నా వల్ల కాదు, వాళ్ళు అట్లుంటేనే బతుకుతారు. మళ్ళా పోనీ నరకానికి పోయే బ్యాచ్, ఏం చేయలేం మనం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు ఉన్నప్పుడు, పరిశుద్ధత అనేది నీ పర్సనల్, దాన్ని నువ్వే కాపాడుకోవాలి. ఎవరు ఎన్నో చెప్తారు. నువ్వు కాపాడుకున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు యజమానికి ఉపయోగపడతావు. మాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు, ఆల్రెడీ పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. చర్చికి ఒక అమ్మాయి వస్తుంది, మంచిగా అందంగా ఉంటుంది. ఆమెకు ఫస్ట్ లైన్ వేసిండు ఈయన. వేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరము స్టేజ్ మీద వాక్యం చెప్తున్నట్టు నాకు దర్శనం వస్తుంది అంటే ఆమె మురిసిపోయింది. ఇంకా అమ్మ అయ్యగారితోటి నేను. తర్వాత మెల్లమెల్లగా ఆమెను ట్రాప్ చేసి ఈయన ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్పేసి వెళ్ళిపెట్టాడు ఇంట్లో, లేకపోతే ఏదో పర్సనల్ స్పెషల్ ప్రేయర్ అని చెప్పేసి వెళ్ళిపెట్టాడు. అట్లా ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. భార్యను పిల్లల్ని వదిలేసిండు. ఈమె కొంచెం మనం కామన్ సెన్స్ ఉపయోగించాలి కదా. ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది, నేను ఆయనను పెళ్లి చేసుకోవటం ఏంది, ఏమీ లేదు. ఇద్దరు పాడైపోయారు. దేవుని సేవ లేదు, ఏమీ లేదు. సంఘస్థులందరూ పాపం మంచోళ్ళు కాబట్టి ఆ అమ్మగారిని ఇంట్లోనే పెట్టుకొని ఆమెకు సపోర్ట్ చేస్తూ సంఘం నడిపిస్తున్నారు. యజమానికి ఉపయోగపడాల్సిన ఈ పాస్టర్ గారు ఏమైపోయారంటే, పాపం చేయటం వల్ల, యథార్థంగా జీవించకపోవటం వల్ల ఏమైపోయారంటే ఆయన యజమాని పని నుంచి దూరం అయిపోయాడు, శాపగ్రస్తుడుగా మారిపోయాడు. పరిశుద్ధంగా ఉంటేనే మనము పరిచర్య చేయగలుగుతాం, లేకపోతే చాలా కష్టం. పరిశుద్ధం కోసం మనము తపన పడాలి. పరిశుద్ధంగా ఉండడానికి మనల్ని మనం ప్రయత్నం చేయాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసి, కొంతమంది పాస్టర్లను చూసి ఇదే కరెక్ట్ అని పోయినాం అనుకోండి, వాళ్ళు నరకానికి పోయే బ్యాచ్, మనం కూడా నరకానికి పోయే బ్యాచ్. హల్లెలూయా. వాక్యం అందరూ చెప్తారు, స్వస్థతలు ప్రార్థనలు అందరూ చేస్తారు, కానీ వాక్య ప్రకారం జీవించటమే. వాళ్ళు చెప్పే ప్రసంగాలు వాళ్ళ లైఫ్లోనే ఉండవు, వాళ్ళ మాట తీరులో కనబడదు, వాళ్ళ ఆలోచన విధానం కనబడదు. వాళ్ళు యజమానికి ఎలా ఉపయోగపడతారండి మీరు చెప్పండి? మోస్ట్ కరప్టెడ్ వరల్డ్ ఆ టైంలోనే ఐగుప్తు దేశం. ఆ కరప్టెడ్ వరల్డ్లో, ఐగుప్తు దేశంలో యూసేఫ్ అనే భక్తుడు వెళ్తే కూడా పాపం ఆయనను పట్టుకోలేకపోయింది. పరిశుద్ధంగా ఆయన తీర్చిదిద్దబడ్డాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించి రాజు తర్వాత ఇంకో రాజు పోస్ట్ ఇచ్చాడు. యజమానికి ఉపయోగపడ్డాడు. ఈరోజు ప్రపంచం అన్నం తింటుంది, అందరం బతుకున్నామంటే బికాస్ ఆఫ్ యూసేఫ్. ప్రపంచం అంతా ఎండిపోయింది. యూసేఫ్ ఐగుప్తు దేశంలో ఉన్నందుకు అక్కడ అన్నం ఉండే, దానం ఉండే. ప్రపంచ దేశాలన్నీ కూడా వచ్చి యూసేఫ్ దగ్గర అన్నం పెట్టారు. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళు ప్రపంచానికి అన్నం పెట్టేవారిగా దేవుడు దీవిస్తాడు. ప్రపంచానికి ఒక వెలుగుగా వారిని దీవిస్తాడు. యూసేఫ్ పరిశుద్ధంగా ఉంటే ఆ పొతిఫర్ వాళ్ళ భార్య ఆయనకంటే పెద్దది.
ఈయనని పాడు చేద్దామని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు చేసింది, చాలాసార్లు మాట్లాడింది. ఈయన ఒప్పుకోలేడు. లాస్ట్లో అటాక్ ఇచ్చింది. ఈయన పక్కకు జరిగిపోయాడు మొత్తం. నాకు నీ ఇంటికి ఏం సంబంధం లేదని పారిపోయాడు. దానివల్ల జైలుకి పోయాల్సి వచ్చింది. అవమానాలు పడ్డాడు, నిందలు పడ్డారు. అయినా కానీ ఆయన ప్రభువుని వదలలేదు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దానివల్ల ఏమైంది, ఒక్కటిసారి ఆయన లెవెల్ పెరిగిపోయింది. ఆయన ఎక్కడి నుంచి ఎటో వెళ్ళిపోయాడు. పొతిఫర్ భార్య కూడా ఆలోచించలేదు, దేవుడు ఆ స్థాయికి తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు చూస్తున్నాడు, ఎవరు పరిశుద్ధంగా జీవిస్తారు, పరిశుద్ధత కొరకు ఎవరు నిలబడతారు, వాళ్ళని పట్టుకుంటాడు. మనలో చాలామంది మనం నిలబడలేకపోతున్నాం, మనం శాపగ్రస్తులుగా మారుతున్నాం, అనుకునే జరుగుతలేదు. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధతను మనం ప్రేమిస్తలేం. అసలు పరిశుద్ధత గురించి మనకే తెలియదు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. పరిశుద్ధంగా జీవిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే శక్తివంతులుగా మనం మారిపోతాం. అసలు ఎవడు ప్రపంచంలో ఏ శక్తి నేను ఏం చేయలేదు, అసలు ఎవడు నేను పడేయలేడు. యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. అయితే నీతిమంతులు తమ మార్గం విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులకు అంతకంతకు బలము నొందుదురు. నిరపరాధులు, నీతిమంతులు అంతకంతకు బలము పొందుకుంటారు. నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవిస్తావో, పరిశుద్ధతను ఎంత ప్రేమిస్తావో అంత బలం దేవుడు నీకు ఇస్తాడు. అసలు నిన్ను ఢీ కొట్టేవాడే ఉన్నాడు. ఏ మాంత్రికుడు నిన్ను ఢీ కొట్టలేడు, ఏ మనిషి ఎవ్వడేం చేయలేడు. యూసెఫ్ని ఎవడు ఏం చేయలేకపోయాడు. హల్లెలూయా. దానియేలుని ఎవరు ఏం చేయలేకపోయారు. వాళ్ళు యథార్థంగా పరిశుద్ధంగా జీవించారు. వాళ్ళకి ఎన్నో ఛాన్సులు వచ్చినాయి, కానీ వాళ్ళ పరిశుద్ధతను వాళ్ళు వదులుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఇది పోతే అన్నీ పోతారా బాబు అని చెప్పి. శక్తివంతులుగా మనం మారుతాం ఎప్పుడు పరిశుద్ధంగా మనం జీవిస్తే. దానివల్ల కలిగే ఆశీర్వాదాలు అవి. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. అన్నీ పవిత్రంగా ఉంటాయి. ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, దాని తర్వాత స్పిరిచువల్ బాడీ, అట్లా 3 బాడీస్ ఉంటాయి మన దాంట్లో. ప్లస్ ఆస్ట్రల్ బాడీ అని ఇంకొకటి ఉంటుంది, అది బాడీ చుట్టూ ఉంటుంది. ఇవన్నీ కూడా క్లీన్గా ఉండాలి, సెట్ అయి ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే పవిత్రంగా జీవించాలి. హల్లెలూయా. ఆరా అంటారు ఆస్ట్రల్ బాడీని. కొంతమందిని చూస్తే చాలా అట్రాక్ట్ అవుతాం మనం. ఇప్పుడు ఆ గుంపులో మామూలుగా క్లాస్ ఏదో స్లోగా పోతుంది వాక్యము, ఎవడైనా వాక్యం స్టార్ట్ చేసిండు అనుకో, ఇంకెవరో ఒకరు ఆ వాక్యానికి అందరు కనెక్ట్ అయిపోతారు. అబ్బా ఏం చెప్పినాడు, అందరు హ్యాపీ అయిపోతారు, ఫుల్ సంతోషపడతారు, విజిల్స్ కొడతారు. ఎందుకు అని అంటే ఆయన ఆరా లాంటిది. ఆరా అంటే బాడీ చుట్టూ ఉండే ఒక ప్రెజెన్స్, ఒక పవర్ అన్నమాట. హల్లెలూయా. ఇవి ఎప్పుడు క్లెన్స్ అవుతుంది అంటే, ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది అంటే మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడే. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రములకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనసును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, ఈరోజు మనం సేవ చేస్తూ ఉంటే ఎంతోమంది మనల్ని అవమానపరుస్తారు. వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నోళ్ళు కాదు, వాళ్ళు అపవిత్రులు. వాళ్ళు అపవిత్రమైన పెదవులు గలవారు. వాళ్ళు అంతే అంటారు, మనం పట్టించుకోవద్దు. అమ్మో వాళ్ళ కోసం ఆలోచన చేస్తే కథం అయిపోయినట్టే. పరిశుద్ధంగా ఉన్నోనికి అంత పరిశుద్ధమైన మార్గమే దొరుకుతుంది. ఏ విత్తనంకి ఆ చెట్టు ఆ పండు వచ్చినట్టు పరిశుద్ధంగా మనం జీవిస్తే పరిశుద్ధమైన యథార్థమైన జీవితమే మనకు దొరుకుతుంది. గేట్స్ ఇట్లా ఓపెన్ అయిపోతాయి. బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, ప్రపంచమంతా కళ్ళు పెట్టి చూస్తున్నాడంట ఎవడు పరిశుద్ధుడు, ఎవరు పరిశుద్ధుడు. నోవాహు అనే ఒక్క వ్యక్తే కనబడ్డాడంట. ఆయన చెడుతనంను విసర్జించువాడు. యోబు గురించి చూస్తే ఆయన కూడా చెడుతనను విసర్జించువాడు. అసలు చెడు అంటేనే నాకు పడదు, దాన్ని నమిలి ఊసేస్తా నేను అనే టైప్. అందుకే వాళ్ళని దేవుడు దీవించిండు బాగా. మనం కూడా మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటే మనం అన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి. మన మనస్సాక్షి, తర్వాత మన క్యారెక్టర్.
తర్వాత మన బాడీలో ఉన్న పార్ట్స్ పవిత్రంగా లేకపోవటం వల్ల ఏమవుతుంది, రోగాలు వస్తున్నాయి. కాలేజీలో చదివే అమ్మాయిలు అబ్బాయిలు చూస్తే మనం, ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, ప్రేమిస్తారు, నువ్వు నా దిల్కా తుక్కడా అంటాడు, నువ్వు లేకపోతే ఉండలేని అంటాడు. సరే కొన్ని రోజులు నడుస్తారు, పార్కులు పబ్బులు వెళ్తారు, వీళ్ళు ఇంటిమెసి కావాలంటారు, శరీరపరంగా కలుద్దామంటారు, నడిచిపోతుంది. దాని తర్వాత ఈయన వదిలేస్తాడు, ఆమె బాధపడుతుంది, నువ్వు కాకపోతే ఇంకొకడు అని చెప్పి ఈమె పక్కకు జరిగిపోతుంది. ఈయన అట్లా 4-5 చేస్తాడు. అప్పుడు ఈయనకు గొనోరియా అనే ఒక రోగం వస్తుంది. చెప్పినా నేను దీని గురించి చాలాసార్లు. తర్వాత ఇంకొక అమ్మాయిని కూడా అట్లనే పాడు చేసినప్పుడు ఆమెకు కూడా గొనోరియా అనే ఒక రోగం వస్తుంది. ఆమె ఈయనను వదిలేస్తారు, ఈమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళకి పిల్లలు పుట్టరు, చాలా సంవత్సరాలు అయితే పిల్లలు పుట్టరు. ఎందుకు పుట్టలేదు బ్రదర్ అని అంటే హాస్పిటల్లో పోయి చూపిస్తారు. హాస్పిటల్లో పోయి చూస్తే మీ భార్యకి గర్భసంచి లేదు, తినేసింది వైరస్ అంటారు. అదేంటి, ఎట్లా తిన్నది? గొనోరియా అనే బ్యాక్టీరియా తినేసింది. అవునా, ఎట్లా వస్తుందా రోగం అని భర్త అడుగుతాడు. అది అంతకుముందు ఎవరితోనైనా ఫిజికల్ కాంటాక్ట్ అయితే వచ్చింది రోగం. అప్పుడు ఆయన షాక్ అయిపోతాడు, వదిలేసి వేరే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. హల్లెలూయా. ఒక్కసారి పెళ్లికి ముందు అపవిత్రం అవ్వటం వల్ల ఏమైపోయింది, జీవితం అంధకారం అయిపోయింది. పిల్లలు పుట్టారు లైఫ్ లాంగ్. ఇప్పుడు చాలా బయట మనం చూస్తే ఇదే ప్రాబ్లం, చెప్పుకోలేరు ఎవరు కూడా. గర్భసంచే లేనప్పుడు ఇంకా దేవుడు కూడా ఇవ్వడు. అందుకే బైబిల్లో మనం చూస్తే పరిశుద్ధతకి చాలా ఛాన్స్ ఉంది. కొంతమంది పెళ్ళిళ్ళు అవుతలేవు, ఎవరో చెప్పారు కదా, ఎవరో పిలిచిరు కదా, ఆయన పెళ్లి చేసుకుంటాడేమో, పోనీ ఏదైనా కానీ ఆయన మాట వింటేనే ఆయన నా మాట వింటాడు కదా అని చెప్పి పోయే వాళ్ళు ఉన్నారు, రోగాలు తెచ్చుకుంటున్నారు. మా హైదరాబాద్లో చాలామంది ఉన్నారు అట్లా. హల్లెలూయా. 5 నిమిషాలు 10 నిమిషాలే లైఫ్ లాంగ్ అంధకారం, చీకటి, ఎవరికి చెప్పుకోలేరు. హాస్పిటల్స్కి రారు, ఏడ రోగం బయటకు వస్తుందో అని. ఆడ హెచ్ఐవి టెస్ట్ అంటారు, ఎస్టీడీ టెస్ట్ అంటారు, ఎన్నో టెస్టులు అంటారు. వద్దు ఇట్లే నుండి చచ్చిపోతాగా, నేను రాను. వస్తే నా పరువు పోతుంది, తల్లిదండ్రులు పరువు పోతుంది. తెలియదు. దీన్ని ప్రేరేపించేది సినిమాలు, సీరియళ్ళు, యూట్యూబ్లోనే షార్ట్స్. హల్లెలూయా. ఇవంతా ఎఫెక్ట్ అయ్యి అందరూ పవిత్రతను పోగొట్టుకుంటున్నాం. దానివల్ల ఈ ఆశీర్వాదాలు వస్తలేవు. అదే పరిశుద్ధంగా మనం ఉంటే బాడీ మంచిగా ఉంటుంది, మన సాక్షి మంచిగా ఉంటుంది, ఆత్మ దేవునితో కనెక్ట్ అవుతుంది. దేవుని కోసం ఒక బలమైన వ్యక్తిగా, శక్తిగా మనం మారుతాం. హల్లెలూయా. చాలా మంచి సేవకులు మంచి సేవ చేసి పాపంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. సైతాన్ టార్గెట్ చేస్తుంది. నాకు తెలిసిన ఎంతోమంది దైవజనులు పాపంలో ఉన్నారు. తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు స్టార్టింగ్లో ఏదైతే బడ్డంతో సేవకు వచ్చారో అది లేదు. ఇప్పుడు మొత్తం కుప్పగూలిపోయింది. అదే 10 మంది 20 మంది అంతే. ఇక ఏదో వాక్యం చెప్పాలా, వచ్చిన వాళ్ళని పైసలు గుంజుకోవాలా, కథం అయిపోయింది. లక్షల మంది, వందల మంది, వేల మంది మధ్యలో వాడబడాల్సిన దైవజనుడు లేదు, ఏమీ లేదు. ఈ పరిశుద్ధత మొత్తాన్ని కాపాడుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నికే ఉపవాసం ఉండటం. ఉపవాసం లేకుండా నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు, నీ వల్ల కాదు. ఉత్తిన పడేస్తుంది సైతాన్. పరిశుద్ధంగా జీవించటం కొరకైనా మనం తిండి మానాల్సి వస్తుంది. ఎందుకంటే పరిశుద్ధంగా ఉండాలి అంటే ఆత్మ కంట్రోల్ చేయాలి. ఆత్మ ఎప్పుడు కంట్రోల్ చేయగలుగుతుంది? నీ శరీరం బలహీనంగా అయినప్పుడే కంట్రోల్ చేయగలుగుతుంది. శరీరం బలహీనంగా అవ్వాలంటే తిండి పెట్టద్దు దానికి. అందులో చికెను, గుడ్డు, ఆయిల్ ఐటమ్స్ ఇవి శరీర కోరికను విపరీతంగా లేపుతాయి. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ నాన్ వెజ్కి దూరంగా ఉంటారో చాలా మంచివాళ్ళు, అదృష్టవంతులు. నాన్ వెజ్ అని పోయినాం అనుకో, చికెను, గుడ్డు నేను లేకపోతే ఉండలేను అంటే కథం, అయిపోయినట్టే. హల్లెలూయా. కొంతమంది దాన్ని ఇష్టపడతారు. విపరీతమైన కోరికలు ఉంటాయి వాళ్ళకి, శరీర కోరికలు. అవి తీర్చుకోవటానికి నానా తంటలు పడి రోగాలు తెచ్చుకుంటారు. ఏముండదు అక్కడ.
నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా బ్రదర్. నువ్వు చేయలేవు. నువ్వు ఉపవాసంలో ఉంటేనే కంట్రోల్ అవుతావు. ఎన్ని పాపపు ఆలోచనలు ఎన్ని ఉన్నా ఒకరోజు 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉండని అవన్నీ ఎగిరిపోతాయి. ఒకవేళ అవుతలేదు అనుకోండి, ఇంకా ఉపవాసాన్ని పెంచాలి అంతే. అందుకే సందు దొరికినప్పుడు ఉపవాసంలో ఉండాలి. ఉపవాసం లేకుండా నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు. కాని పని అది, చేత కాదు. ఉపవాసం అంటే ఏదో శక్తి పొందుకోవటం కోసం కాదు, శరీరాన్ని బలహీనపరిచి శరీరాన్ని ఉత్తేజపరచడానికి, పాపం నుంచి విడిపించటానికి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి పరిశుద్ధంగా జీవిస్తే కలిగే ఆశీర్వాదాలు ఇవి. పరిశుద్ధతకు మార్గాలు ఏంది? రూట్స్ ఆఫ్ ద హోలీనెస్ మనం చూస్తే యేసు ప్రభు ద్వారానే మనకి పరిశుద్ధత దొరుకుతుంది. ఎందుకంటే ఆయన ఆలోచనలు పరిశుద్ధమైనవి, ఆయన తలంపులు పరిశుద్ధమైనవి. హిందూ దేవతలను మీరు చూడండి, వాళ్ళని నేను విమర్శిస్తలేను, కానీ నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి. ఏ దేవునికైనా ఇద్దరు భార్యలు ఉంటారు. వారి జీవిత చరిత్రలో అంతా పాపమే ఉంటుంది. వాళ్ళు ఎట్లా అయ్యారు పరిశుద్ధులు? మీరు చెప్పండి నాకు. మరి వాళ్ళని ఫాలో అయినప్పుడు మనకి ఏడ నుంచి వస్తుంది పరిశుద్ధత? యేసు ప్రభు దగ్గర నుంచి పరిశుద్ధత ఎందుకు వస్తుంది అంటే ఆయన పరిశుద్ధంగా ఉండి చనిపోయి తిరిగి లేవటానికి ఆ పవిత్రమైన రక్తం చిందిస్తేనే పాపం నుంచి విడుదల వస్తుందని ఆ దేవాది దేవుడు లోకంలో పుట్టాడు. కన్యక గర్భంలోకి వెళ్ళి వచ్చాడు. ఆయన ఎవరిని ముట్టలేదు. ఆయన గర్భంలో పడిన తర్వాత యూసెఫ్ గారు మరియమ్మను ముట్టలేదని రాయబడ్డది. హల్లెలూయా. తర్వాత ఆమె గర్భవతి కుమారుని కంటే కూడా ఆమె కన్యకనే ఉండే మరియమ్మ గారు. తర్వాత ఆమెకు పిల్లలు పుట్టారు. యేసులో తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచిండు, లేకపోతే కాని పని. మరియమ్మ అడిగింది, నేను ఎట్లా ప్రెగ్నెంట్ అవుతా దేవుడా అని అంటే, నువ్వు పరిశుద్ధాత్మ వల్ల ప్రెగ్నెంట్ అవుతావు అన్నాడు. మనం కూడా ఆత్మ పొందుతున్నాము. ఎంతోమంది అమ్మాయిలు కన్యకలు ఉన్నారు, వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందుతారు, వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతలేరు. ఎందుకు అని అంటే ఆ ఆత్మ గర్భంలో దూరతలేదు. కానీ మరియమ్మ గారికి ఒక ఎత్తబడే కుమారుడు కావాలా కాబట్టి, ఆ కుమారుడు పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి కన్యక గర్భంలోకి వెళ్ళి యేసయ్య రావాల్సి వచ్చింది. కాబట్టి పరిశుద్ధత మనకి ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత పరిశుద్ధతకు ఇంకొక మార్గం ఏంటంటే మనల్ని మనం సమర్పించుకొనుట ద్వారా. నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను పవిత్రంగా ఉండాలి, నేను ఈ మాటలు మాట్లాడద్దు, నా డ్రెస్సింగ్ స్టైల్ ఇట్లా ఉండాలి. మనం కరెక్ట్గా ఉన్నా మన డ్రెస్సింగ్ స్టైల్ కరెక్ట్గా లేదంటే అవతల వ్యక్తి పడిపోతాడు. ఇప్పుడు నేను ఒక పాస్టర్ని, నేను స్లీవ్లెస్ బనియన్ వేసుకొని వచ్చి వాక్యం చెప్తే ఎట్లుంటుంది? అమ్మాయిల ముందల టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చి చెప్తే ఎట్లుంటుంది? ఆలోచనలు ఎట్నుంచి ఎట్టో పోతాయి. నేను పరిశుద్ధుడిని, వేరేవాడిని పడేస్తున్నా నేను, మరి వచ్చింది ఏముందా? అది కూడా పాపం చేసినట్టే. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. మనము మనల్ని కాపాడుకోవాలి, అవతల వ్యక్తిని కూడా కాపాడాలి. చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం సమర్పించుకోవాలి. నేను పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడప్పుడు 3 రోజులకు 4 రోజులకు ఉపవాసంలో వెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి పాపం యొక్క అర్జెన్సీ మన బాడీలో పెరుగుతుంటుంది. అవి చేయాలా, ఇవి చేయాలా. కొంతమందికి మందు తాగాలనిపిస్తుంది, సిగరెట్ తాగాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది, కొట్టాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా పాపపు ఆలోచనలు, టాక్సిన్స్ మనం తినే ఫుడ్ వల్ల మన బాడీలో పేరుకుపోయి అవి కోరికల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. వెంటనే ఉపవాసంలో వెళ్ళిపోవాలి. మనల్ని మనం సమర్పించుకోవాలి. చప్పట్లు గట్టిగా కొట్టాలి, ఎక్కువసేపు మోకాల మీద ఉండాలి. హల్లెలూయా. అట్లా మనల్ని మనం సమర్పించుకుంటే మనం పరిశుద్ధత పెరుగుతుంది, కాపాడుకోగలుగుతాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దేవుని పట్ల గౌరవ శ్రద్ధలు. దేవునికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను మాట్లాడుతుంది ఒక పరిశుద్ధమైన వ్యక్తితో. ఆయన మహాదేవుడు, పరిశుద్ధం అంటే ఆయననే ఉన్నాడని మనం గమనించాలి. మనకు ఆ గౌరవం ఉండాలి. ఆ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ ఉన్నప్పుడు అప్పుడు మనలో ఆటోమేటిక్ పరిశుద్ధమైనది వచ్చేస్తుంది.
అవతల వ్యక్తికి మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం, అవతల వ్యక్తి కూడా మనకు అలాగే రిసీవ్ చేసుకున్నానంటే మత్తయి సువార్తలో రాయబడ్డది. మీరు ఏ మెజర్మెంటు ఒక వ్యక్తికి ఇస్తాడో అదే మెజర్మెంట్ మీకు ఇవ్వబడుతుంది. మీరు దేని చేత కొలవబడ్డారో మిమ్మల్ని అదే రకంగా కొలుస్తారని చెప్పి మత్తయి సువార్తలో రాయబడ్డది. మనం ప్రభువుని ఏ కోణంలో చూస్తున్నామో, ఎంత గౌరవం ఇస్తున్నామో, ఎంత భయం ఇస్తున్నామో అంతే శక్తి, అంతే అభిషేకం, అంతే సామర్థ్యత మనలో నింపబడుతుంది. అందరూ ఒకలాగా వాడబడతలేరు, అందరి వల్ల అవుతలేదు అంటే వాళ్ళు దేవునికి ఇచ్చే ఆ రెస్పెక్టు, ఆ దేవునికి ఇవ్వాల్సిన మూల్యం వాళ్ళు ఎట్లా ఇస్తారో అట్లనే. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దేవుని క్రమశిక్షణ. మన లైఫ్లో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ చదువుకు మించింది సంస్కారం, సంస్కారానికి మించింది క్రమశిక్షణ. దేవుని పట్ల మనకి క్రమశిక్షణ ఉండాలి. అంటే అర్థం ఏంటంటే సండే 9 గంటలకు చర్చ అనుకొని 8:30కే ఉండాలి ఆడ. పని దొరికితే పని చేయడానికి ప్రయత్నం చేయాలి. చర్చిలో మనకు పడనోళ్ళు ఉంటారు, అరుస్తారు, మన మీద కరుస్తారు, భరించాలి. అయ్యగారు మనం తిడతారు, భరించుకోవాలి. క్రమశిక్షణ కలిగి ఉండాలి. నీట్గా వెళ్ళాలి, నీట్గా మాట్లాడాలి. మన మాటలు, మన చూపులు చాలా నీట్గా ఉండాలి. విచ్చలవిడితనం ఉండకూడదు. ఇవన్నీ ఉంటే నీ లోపల పరిశుద్ధత పెరుగుతూనే ఉంటుంది, ఇంకా డౌటే లేదు. నువ్వే కాపాడుకునేది. కొన్ని వీడియోలు ఉంటాయి మనల్ని చెడగొట్టే వీడియోలు ఉంటాయి, కొన్ని పుస్తకాలు ఉంటాయి మనం చెడగొట్టే ఉంటాయి. వాటిని వెంబడించినాం అనుకో మనం చెడిపోతాం. అమ్మో ఇది చూస్తే నేను పడిపోతారా బాబు అని చెప్పి దాన్ని వదిలేయాలి. అది వదిలేయకుండా చేస్తుంది సైతాన్. అప్పుడు ఫాస్టింగ్స్లో వెళ్ళిపోవాలి. ఆ బాడీలో అర్జెన్సీ, ఆ ప్రాబ్లం తగ్గేంత వరకు మనం ఉపవాసంలో ఉండాలి. మన శరీరాన్ని మనం జయిస్తేనే మనం ఎవరినైనా జయించగలుగుతాం. యుద్ధం చేయటం చాలా ఈజీ, మనతో యుద్ధం చేయటమే చాలా కష్టం. మనతో యుద్ధంలో మనని గెలిపించేది ఏంటంటే ఉపవాసం. అందుకే ఉపవాసం ఉండండి, ఉపవాసాన్ని ప్రయత్నం చేయండి. ఉపవాసం చేసే వ్యక్తులు, ఉపవాసం చేయని వ్యక్తులకు చాలా తేడా ఉంటుంది. నేను ఉండలేను బ్రదర్ అంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నా, డౌటే లేదు. నువ్వు పరిశుద్ధునివే కావు అసలు. పరిశుద్ధత విల్ కమ్ ఫ్రమ్ ఫాస్టింగ్. దేవుని యొక్క క్రమశిక్షణ మనం కాపాడుకోవాలి. తర్వాత ఆయన యందు నిరీక్షణ. దేవుని మీద విశ్వాసం పెట్టడం వల్ల మనకు పరిశుద్ధత వస్తుంది. వద్దు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, నేను దేవుని బిడ్డను, నేను బాప్తిజం తీసుకున్నాను. హల్లెలూయా. దావీదు మిద్దె మీద వెళ్ళి చూస్తూ ఉంటే ఒక ఆమె కనబడ్డది, బత్షెబ అని చెప్పి. పిలిచిండు దావీదు, వచ్చేసేయమ్మా. ఈమె వెళ్ళిపోయింది. నాకు భర్త ఉన్నాడు, నేను ఈ తప్పు చేయను, నా వల్ల కాదు అంటే అది వేరే ఉంటుండే. దావీదుకి చెంప మీద కొట్టినట్టు అవుతుండే. రాజుగారు పిలిచిరు కదా అని వెళ్ళిపోయింది. దేవుని మీద విశ్వాసం లేదు ఆమెకి. ఆమె పుట్టిన కొడుకు చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు, ఆమె చేసిన పాపం. హల్లెలూయా. ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది దావీదు చేత. దావీదు షాక్ అయిపోయాడు. భర్తకు తెలిస్తే నాకు ఇబ్బంది అవుతుందని భర్తని చంపించేసిండు. లాస్ట్గా ఆమెను భార్యగా చేసుకున్నాడు. నా పాపం అంతా నేను కప్పుకున్నా అనుకున్నాడు. ప్రవక్త వచ్చి చెప్పేసిండు, నువ్వు చేసిన తప్పురా బాబు అని. ఎంతోమంది భార్యలు ఉన్నారు, ఇంకొక భార్యని ఇస్తుండే, ఆమెను ఎందుకు నువ్వు పాడు చేసినావు, అలా భర్తను ఎందుకు చంపినావు? అక్కడ సీరియస్ అయిపోయింది దేవుడు. హల్లెలూయా. ఎందుకు అనంటే దావీదు భక్తుడికి విశ్వాసం తగ్గిపోయింది. ఈ బత్షెబ అనేట ఆమె కూడా అంతే. మా ఆయన ఉన్నాడండి, ఇది తప్పు అని చెప్పలేదు ఆమె. రాజుగారే పిలుస్తారు కదా అని వెళ్ళి ఏమైంది? యుద్ధం చేసి ఈమె కోసం రాత్రింపగలు యుద్ధం చేసే భర్తను పోగొట్టుకుంది ఆమె. హల్లెలూయా. ఇదే సమాజంలో ఇప్పుడు జరుగుతున్నది. ఎంతోమంది మోసపోతున్నారు. భర్తకు తెలియకుండా భార్యలు పాడైపోతున్నారు. తెలియదు వాళ్ళకి, పరిశుద్ధులు గారు వాళ్ళు, చాలా అనుభవిస్తారు. ఏముండదు. ఆ పాపాలన్నీ పిల్లలకు వస్తాయి. పిల్లలకి క్యాన్సర్లు రావటం, పుట్టంగానే పిల్లలు చచ్చిపోవటము, పిల్లలు అవిటివారిగా పుట్టడం, ఇవన్నీ కూడా పితరులు తల్లిదండ్రులు చేసిన పాపాలు, చాలా ఘోరమైన పాపాలు.
సైతాన్ని దూరి చేపించి మనుషుని ఇట్లా ఆగం చేస్తుంది. హల్లెలూయా. తర్వాత మనకి పరిశుద్ధత ఎట్లా వస్తుంది అంటే సత్యము ద్వారా వస్తుంది. సత్యము అంటే యేసు ప్రభువారు. అరే ఇది చెయ్యొద్దు, ఇది పాపము అని మనకు తెలియాల. ఇది చేస్తే నా లోపల ఉన్న పరిశుద్ధత తగ్గిపోతుంది కదా అని తెలియాల. అప్పుడే ఏమవుతుందంటే మనలో పరిశుద్ధత పెరుగుతుంది. పరిశుద్ధతను మనం కాపాడుకుంటాం. మన జీవితంలో ఎంతోమంది క్లోజ్ అవుతూ ఉంటారు. లేడీస్ అయితే జెంట్స్కి చాలా క్లోజ్ అవుతారు. చెన్వేస్తున్నారు కదా అని చేయి పెట్టడము, చెన్వేస్తున్నారు కదా అని చెప్పి అన్నీ వాడుకోవటం, అది చేయొద్దు. సత్యంలో లేవు, నువ్వు ఉత్తిగానే పడిపోతావు, ఏముండదు లాస్ట్కి లైఫ్లో. అరే ఇప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వకపోతే, అది చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఎట్లుంటుందేమో ఫ్యూచర్. ఎంతోమంది ఉన్నారు అట్లా, ఏముండదు. దేవుడు ఇలాంటి విషయాల నుంచి చాలా బాధపడుతున్నాడు. సత్యం కొరకు మనం నిలబడాలి. సత్యమే యేసు ప్రభు. నువ్వు చేస్తుంది కరెక్టా రాంగా తెలుసుకోవాలి. తర్వాత ఈ పరిశుద్ధతను మనం కాపాడుకోవటానికి స్వప్రయత్నం, మనం సొంతంగా సెల్ఫ్ కంట్రోల్ అంటాం కదా, సెల్ఫ్ ట్రై, మనల్ని మనం కాపాడుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవటానికి ఒక టిప్పు చెప్పిన, ఉపవాసం ఉండటం. మనకు పాపపు ఆలోచనలు వస్తున్నాయి, పాపంలో పడిపోతున్నాం, తెలుసుకుంటున్నాం. అమ్మో అరే, మనుషుడు అనేటప్పుడు పాపంలో పడతాడు, అది కామన్. పడిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ ఉపవాసంలో వెళ్ళిపోవాలి. యవనస్తులకు చెప్తున్నా నేను, పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన యవనస్తులకు చెప్తున్నా, మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి. ఆ పరిశుద్ధతనే మిమ్మల్ని జీవితాంతం కాపాడుతుంది. 5 నిమిషాల సుఖం, లైఫ్ క్లోజ్, ఏముండదు. మాకు తెలిసిన పాస్టర్ ఉన్నాడు, పాస్టర్ కొడుకు ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఒక అమ్మాయిని, పెళ్లి కాకముందు అమ్మాయిని పాడు చేసిండు, తర్వాత బ్లాక్మెయిల్ చేసిండు, ఆమెను పెళ్లి చేసుకుండు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఆమె డెలివరీకి పోయింది. ఈయన చర్చిలో ఉన్న అమ్మాయితో కాంటాక్ట్ పెట్టుకున్నాడు. ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ అమ్మాయి ఏమో మైనర్, ఈయనేమో మేజర్. వాళ్ళు ఏం చేసినారు అని అంటే, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేసినారు అంటే, ఈయన మీద కేసు పెట్టారు. జాబ్లో లెటర్ పంపించారు, మా అమ్మాయిని పాడు చేసిండని. వెంటనే తెలియగానే జాబ్ తీసేసారు. 16 లక్షలు ఇవ్వు, లేకపోతే నా బిడ్డను పెళ్లి చేసుకో. హల్లెలూయా. పాస్టర్ చాలా మంచి ప్రార్థనా పరుడు. కొడుకు ఇట్లా చేసినాను కానీ సగం చర్చిలో 80% చర్చ్ మొత్తం ఖాళీపోయి వేరే దానికి వెళ్ళిపోయారు. మరి 16 లక్షలు ఇచ్చిండో లేదో, మరి పెళ్లి చేసుకున్నా నాకు తెలియదు. నేను అప్పుడు పోయి ప్రేయర్ చేసిన అంతే. 5 నిమిషాలు 10 నిమిషాలకు వస్తాం, లైఫ్ స్పాయిల్. అదే నిన్ను నువ్వు కాపాడుకుని ఉంటే, స్వప్రయత్నం చేసి ఉంటే, పారిపోయి ఉంటే, యూసేపు లెక్క. బైబిల్లో ఏమని చెప్పిండంటే, జారత్వం నుంచి పారిపోండి అన్నాడు. ఎందుకు పారిపోండి? దాని దగ్గర ఉంటే పడిపోతామని అర్థం. హల్లెలూయా. సామెతల గ్రంథంలో కూడా దీని గురించి చాలా రాసిండు. తర్వాత మనం పరిశుద్ధంగా కాపాడుకోవటానికి దేవుని వాగ్దానాల మీద ఆధారపడాలి. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసిండు, నేను నీకు కొడుకునిస్తా అని. అబ్రహాం గారు 25 ఇయర్స్ 23 ఇయర్స్ వెయిట్ చేసి, అది వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పి హగ్గర్ని పెళ్లి చేసుకున్నాడు. దేవుడు 11 ఇయర్స్ అబ్రహాంతో మాట్లాడలేదు, బంధం తెగిపోయింది అక్కడ. దేవుని వాగ్దానం మీద నమ్మలే కరెక్ట్గా. మళ్ళీ దేవుడే ఏం చేసిందంటే అబ్రహాంతో మాట్లాడాడు. అప్పుడు ఆయన ఏజ్ 99 ఇయర్స్. ఈయన మ్యారేజ్ చేసుకున్నప్పుడు 88 ఇయర్స్. అబ్రహాం హగ్గర్ని పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ 99 ఇయర్స్ అప్పుడు దేవుడే మాట్లాడాడు, నేను నీకు మళ్ళీ కొడుకునిస్తా అని. దేవుని వాగ్దానాల మీద ఆధారపడకపోవటం వల్ల 11 ఇయర్స్ దేవుని ఒక స్వరం వినలేడు అబ్రహాం. మామూలు విషయం కాదు, చాలా సీరియస్ విషయం ఇది. దేవుడు మనకు వాగ్దానం చేసిండు, ఖచ్చితంగా మన జీవితంలో ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. దేవుడు కూడా చూస్తాడు, నువ్వు పడతావా ఉంటావా, పడతావా ఉంటావా, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. అంతం వరకు సహించేవాడు ధన్యుడు, వాడిని లేపి వాడుకుంటాడు, ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతాడు. అసలు ఎక్స్పెక్టే చేయమండి, మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే ఎక్కడి నుంచి ఎటో తీసుకొని వెళ్ళిపోతాడు. యూసేపుకు తెలియదు నేను దేశానికి అన్నం పెట్టే ఒక వ్యక్తిగా మారుతాను అని.
దానియేలుకి తెలియదు ప్రపంచాన్ని ఏలిన నెబుకద్నెజర్ అనే రాజుకి అర్థం చెప్తాను అని చెప్పి. వాళ్ళు యథార్థంగా జీవించారు, చివరి వరకు వాళ్ళ పరిశుద్ధతను కాపాడుకోరు. అదే బైబిల్లో శాంసన్ అనేటోడు ఉన్నాడు. ఆయన నజరేయుడు గురించి, ఆయన నజరేతువాడు, నజరేయుడు అని అంటే 3 ఉంటాయి ఆయన లోపల. మంగళ కత్తి వాడకూడదు, ద్రాక్షారసం మాంసం అది మందు తాగకూడదు, చచ్చిపోయిన శవాన్ని ముట్టద్దు. ఇది ఆయన పుట్టకముందే దేవుడు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిన మాట. చిన్నప్పటి నుంచి నేను ఆయన వాడుకుంటా, మిమ్మల్ని కాపాడుతాడు, ఆయన పేరు శాంసన్ అని పెట్టండి అన్నాడు. శాంసన్ అంటే ఆయన బలవంతుడు అని అర్థం. నజరేయుడుగా పిలువబడ్డాడు ఆయన, నాజీరు చేయబడిన వ్యక్తి. ఆయన నజరేయుడుగా పిలువబడ్డాడు కానీ ఆయన నజరేయుడుగా బతకలేకపోయాడు. హల్లెలూయా. చాలా కోల్పోయాడు, ఏం లేదు, లైఫ్ అంతా క్లోజ్ అయిపోయింది. ఆయన దేవుని కృపను బట్టి దేవుడు తనను అర్థం చేసుకొని మళ్ళీ పికప్ చేసిండు. కానీ ఎంతో మంచి సేవ జరుగుతుండే. దేవుడు ఆయనను వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను బలంగా వాడుకుంటాను. ఆ వాగ్దానాలు మర్చిపోయారు. చాలామంది పాపంలో పడిపోవడానికి కారణం దేవుని వాగ్దానాలను మర్చిపోతున్నారు. హల్లెలూయా. ఇంకా అవకాశమే లేదు కదా, ఇదే అవకాశమే అనుకుని వెళ్ళిపోతున్నారు. పోండి, నాకేంది, మీ జీవితం మీది. తర్వాత దేవుని రక్షణ. దేవుడు ఖచ్చితంగా మనని పాపంలో పడకుండా అన్ని రకాలుగా కాపాడుతాడు, అది మనం గుర్తుపట్టాలి. ఇక మనంతటా మనమే చేతులు సైతానికి ఇచ్చేస్తే ఏం చేయలేం. దేవుడు మనల్ని బతిమలాడతాడు, చెప్తాడు, ఎన్నో చేస్తాడు. ఎందుకు అనంటే దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. మన లోపల ఒక వంశం ఉంటుంది, ఆ వంశం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. దేవుడు కాపుదల ఉంటుంది, దానికి మనం ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు దేవుడు పట్టుకుంటాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం మౌన ధ్యానంలో ఉన్నప్పుడు, ఉపవాసంలో ఉన్నప్పుడు మన లోపల పికప్ అయ్యే విషయాలు ఇవి. తర్వాత పరిశుద్ధాత్మ సహాయం, హోలీ స్పిరిట్ సహాయం మనం కోరాల. ఆ హోలీ స్పిరిట్ సహాయం మనలో ఉన్నప్పుడే మనం పవిత్రంగా జీవించగలుగుతాం. ఇప్పుడు ఇన్ని చెప్పినా కదా, ఇవన్నీ కూడా మీకు వర్కౌట్ కాకపోవచ్చు. ఉపవాసం ఉండటం వర్కౌట్ అవుతుంది. మీరు ఎంత డౌన్గా వెళ్ళిపోయారో, ఎంత పాపంలో ఉన్నారో, 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉండండి, మొత్తం బౌన్స్ బ్యాక్ అవుతారు. అసలు మిమ్మల్ని పట్టుకోవటం ఏమని వల్ల కాదు. ప్రపంచంలో ఏ సైతాన్ని ఏం చేయలేదు నువ్వు ఉపవాసంలో ఉంటే. నువ్వు నీ కడుపు కాల్చుకొని దేవుని మీద ఆధారపడితే. పెద్ద పెద్ద దురాత్మలు, ఒక వ్యక్తి పాపంలో పడుతున్నాడు అంటే ఆ దురాత్మ శక్తులు ఆ వ్యక్తిని అట్లా పడేసినాయి. అంత పెద్ద దురాత్మ శక్తి కూడా నీ దగ్గరకు వచ్చి పక్కకు జరిగిపోతుంది నువ్వు ఉపవాసంలో ఉంటే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అయితే పరిశుద్ధంగా ఉండటం వలన పరిశుద్ధత గురించి కొన్ని సత్యాలు ఉన్నాయి. మనం బెనిఫిట్స్ అని కూడా చెప్పచ్చు. శ్వేత డోర్ క్లోజ్ చేయవా, మమ్మీ జర సైలెంట్గా ఉండు, పోతుంది వాక్యం ఏటో. పరిశుద్ధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే దేవుణ్ణి ఆరాధించే సామర్థ్యత పెంచుతుంది అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇది కీర్తన గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడ్డది. పరిశుద్ధత గురించి అనేక సత్యాలు ఉన్నాయి, అందులో ఇదొక సత్యం. దేవుణ్ణి ఆరాధన చేసే సామర్థ్యత పెరుగుతుంది. నాకు ప్రేయర్ చేయబుద్ధి కావట్లే బ్రదర్, వాక్యం కూడా చదవబుద్ధి కావట్లేదు. పాపం ఉంది మరి నీ లోపల, ఎందుకవుతుంది? అదే నువ్వు పరిశుద్ధంగా ఎంత నువ్వు ప్రయత్నం చేసుకుంటావో అంత సామర్థ్యత పెరుగుతుంది. అన్ని దురాత్మలు పక్కకు జరిగిపోతాయి, ఉన్నతమైన మార్గంలో తీసుకొని పోతుంది. సెకండ్ బెనిఫిట్ యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం. హల్లెలూయా. ఎందుకంటే లోకంలో చూస్తే ఎక్కడ చూసినా పాపమే, ఎవ్వడు యథార్థంగా లేడు. టచ్ అంటాడు, హీల్ అంటాడు, ప్రవచనాలు చెప్తాడు, ఆయన జీవితంలో కూడా వాక్యం కనిపిస్తలేదు, యథార్థత లేదు. ఏదో 2-3 రోజులు ఉపవాసం ఉండి శక్తి పొందుకొని టచ్ హీల్ అంటాడు, మళ్ళీ పైసలు రాగానే లోకంలో ఉంటారు. ఎంతోమంది పాస్టర్ కొడుకులు ఫ్రైడే సాటర్డే క్లబ్లో ఉంటారు, ఫుల్ చిందు మందు ఎంజాయ్, మళ్ళీ శనివారం రోజు ఉపవాసం ఉండి ఆదివారం ఉండి మస్తు ఖతర్నాక్ ప్రసంగం ఇస్తాడు, పైసలు వస్తాయి, మళ్ళీ సోమవారం నుంచి ఇట్లనే ఉంటారు. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు అక్కడికే ఉండిపోతారు.
అదే నిజంగా పరిశుద్ధంగా ఉంటే ఒక 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 టైం వస్తుంది, ఒక చేంజ్ వస్తుంది, మొత్తం నేను పైకి తీసుకొని వెళ్ళిపోతుంది. పరిశుద్ధంగా ఉండటము ఉన్నతమైన మార్గం అది. ఇక్కడ మనం పరిశుద్ధంగా ఉండటం ప్రాక్టీస్ చేయకపోతే పరలోక రాజ్యంలో ఎలా ఉంటామండి? మీరు చెప్పండి నాకు. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండటము దేవుని చిత్తము. పరిశుద్ధత గురించి సత్యాలు ఇది. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉన్నాడు, ఇదే దేవుని చిత్తము అంటాడు. తెస్సలోనికి రాసిన పత్రిక 4:3లో ఈ మాట ఉంటుంది. ఎస్, మనం పరిశుద్ధంగా ఉండాలని ప్రభువు పిలిచాడు. మనం జిమ్ములు చేయడానికి, మ్యాజిక్లు చేయడానికి, అబద్ధాలు చెప్పటం, లేకపోతే మన మైండ్ ఉపయోగించి మనం ఇష్టానుసారంగా ఉండి సత్యాన్ని కప్పిపెట్టడం వేస్ట్. అది పరిశుద్ధంగా ఉండు, అదే దేవుని చిత్తం. యాకోబు పత్రిక 4:8 మనం చదివితే, అదంతా రెఫరెన్స్ మీకు ఇస్తాను, తర్వాత చదువుకోండి, టైం లేదు చెప్తున్నాను. దాంట్లో ఒక పాయింట్ ఉంటుంది. ఏముంటుందంటే, దేవుడు అసలు దీనికోసమే పుట్టి మనం పిలిచాడు. నువ్వు పవిత్రంగా ఉండాలనే దేవుడు పిలిచాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవుడు పిలిచాడు. దేవుడు మనకి పరిశుద్ధంగా ఉండాలని పిలిస్తే మనం ఆ పరిశుద్ధతని ఇష్టపడకుండా, అమ్మో యేసుప్రభుని నమ్ముకుంటే నేను తాగుడు మానాలంట, యేసుప్రభుని నమ్ముకుంటే నేను ఇవి వదిలేయాలంట, వద్దు నాకు యేసుప్రభు వద్దు, ఎవడొద్దు, నేను ఇట్లానే ఉంటా. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు శరీర సుఖం కోసం నిత్యము వెళ్ళే లోకంని వదులుకుంటున్నారు. హల్లెలూయా. ఏం చేయలేం మనం. చాలా ఇంపార్టెంట్. తర్వాత మన శరీరాన్ని మనం అర్పించుకోవాలి. పరిశుద్ధత అనేది మన శరీరం ద్వారానే వస్తుంది. మనం చేసే ప్రేయర్సు, మనం చూసే కళ్ళు. సైతాను మన కంట్ల లోపల నుంచి బ్రెయిన్ లోపల పోతాడు, మన చెవుల ద్వారా మన బాడీ లోపల వెళ్తాడు. హల్లెలూయా. హృదయాన్ని మొత్తం కూడా డిస్టర్బ్ చేసేస్తాడు. కాబట్టి మన కళ్ళు, చెవులు, మన నోరు పరిశుద్ధపరచబడాలి. దేని చేత పరిశుద్ధపరచబడాలి? దేవుని వాక్యం చదవటం కళ్ళ ద్వారా, దేవుని వాక్యం చెప్పటం నోటి ద్వారా, దేవుని వాక్యం వినటం చెవుల ద్వారా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఉండాలి మన లోపల. మన కళ్ళు దేవుని వాక్యం కోసం సమర్పించుకోవాలి, దేవుని వాక్యం చెప్పటానికి మన నోరు సమర్పించాలి, దేవుని ఆరాధించటానికి, భాషలు మాట్లాడటానికి మన నోరుని సమర్పించాలి, దేవుని ఒక వాక్యం వినటానికి మన చెవుని. మనం ఏం వింటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది క్రైస్తవులు ఈ 3 చేస్తలేరు. కళ్ళతో వాక్యం వెతకరు, చెవులతో వాక్యం వినరు, నోటి ద్వారా ప్రార్థన చేయరు, నోటి ద్వారా వాక్యం చెప్పరు. మరి ఎక్కడొస్తుంది పరిశుద్ధత? పరిశుద్ధత గురించి ఇంకో సత్యం ఏంటంటే, పరిశుద్ధంగా జీవించటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. యూ హ్యావ్ సెలెక్టెడ్. దేవుడు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసిండు అంటే మామూలు విషయం కాదు. సెలెక్ట్ చేస్తే ఆయన పరలోక రాజ్యానికి రాలేడు. ఆ సెలెక్ట్ చేసిన వ్యక్తి నిలబడాలి చివరి వరకు. ఇప్పుడు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారు, ఒలింపిక్స్ గేమ్లో తీసుకుపోవాలి. నువ్వు గెలుస్తావో ఓడుతావో తర్వాత విషయం. నువ్వు ఆడి వరకు వెళ్ళాలంటే నువ్వు ఓపిక పడాలి. నాకు వద్దంటే పోయినట్టే, ఇంకేం చేయలేం. చాలామంది ఈ పరిశుద్ధత గురించి విని చాలామంది అమ్మో ఇట్లయితే మా వల్ల కాదండి వెనుకకు వెళ్ళిపోయిన ఉన్నారు, కోల్పోతున్నారు, మంచి జీవితం వదులుకుంటున్నారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనమే దేవుని పరిశుద్ధమైన ఆలయం. నా ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తా అన్నాడు. మన శరీరం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. మనం అన్య ఆచారం నుంచి వచ్చాము. కళ్ళకి కాటిక పెట్టుకోకూడదు. కళ్ళకి కాటిక ఎవరైతే పెడతారో ఖచ్చితంగా వాళ్ళకి సైతాన్ ఆవరిస్తుంది. నీ శరీరాన్ని నువ్వు ఎలా అయితే అలా డిజైన్ చేసుకోనికి లేదు, హక్కు లేదు. దేవుని మందిరం అది. లేడీస్ తలకి మల్లెపూలు పెట్టుకునే రూల్ లేదు, బైబిల్లో లేదు. అది అన్య ఆచారం. అది దేవుని ఒక మందిరాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. మన బాడీ మీద
పచ్చబొట్టు కొట్టుకునే ఆచారం లేదు. శాంసన్ అని చెప్పి రాసుకునేది లేదు. పాత నిబంధన మనం చదివితే కనిపిస్తుంది. చాలా తప్పది. దాని మీద సైతాన్ ఆవరించి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఒక ఆలయాన్ని మనం పాడు చేస్తున్నాం. మన శరీరం గురించి మనం ఎటు తీసుకుపోతున్నాం, ఏం చేస్తున్నాం, ఏమైతే చాలా ఇంపార్టెంట్. దేవుడు ఆలయంగా నేను మార్చాడు. ఆ ఆలయం నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడు దేవుని ఒక ఆత్మ వస్తుంది, దేవుని ఒక స్వరం వినిపిస్తుంది. మన ఆలయాన్ని మనం కాపాడకపోతే, మన ఆలయాన్ని మనమే నాశనం చేసుకుంటే దేవుడు మనం నాశనం చేస్తాడు. హల్లెలూయా. అన్ని విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో. కానీ మన వల్ల కాదు, ఉండలేం. ఆ ఉండలేకపోతున్నాం కాబట్టి ఉపవాస ప్రార్థనలో వెళ్ళమని చెప్పేది నేను. మీరు కావచ్చు, నేను కావచ్చు, ఉండాలి అంటే మనం ఉపవాసంలో వెళ్ళాల్సిన, కనీసం ఒక పూటైనా అన్నం తినకుండా ఉండాలి. ఏం కాదు, పరిశుద్ధపరచబడతాం. నా వల్ల కావట్లేదు బ్రదర్ అంటే అయిపోయినట్టేను, ఏం చేయలేం. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో పరిశుద్ధంగా జీవించాలని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. అది ఎంత ఇంపార్టెంట్ కాకపోతే దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. మీరు అది చెయ్యండి అన్నాడు. చెయ్యండి అంటే అన్నాడంటే ఇక దానికి వేరే ఆప్షన్ లేదు, మనం ఫాలో అవ్వాలంతే. బండి మీద వెళ్తున్నాము, పట్టుకున్నాడు పోలీస్ ఆయన. 2000 ఫీజు కట్టాలన్నాడు. నేను కట్ట సార్ అంటే నీ బండి రాదు, నువ్వు కట్టాల్సిందే. ఇంకా ఇక్కడ బైబిల్లో నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు. ఉండాల్సిందే, లేకపోతే అన్నీ కోల్పోయినట్టే. నీ లోపల నీ వంశం పోతుంది, పరలోక రాజ్యం పోతుంది. నువ్వు బతికిననేది ఇలా సుఖంగా బతకలేవు. పాపంలో బ్రతికేదానికంటే పరిశుద్ధంగా బ్రతికే దాంట్లోనే చాలా నెమ్మది ఉంటుంది, చాలా సమాధానం ఉంటుంది, ఎన్నో నేర్చుకుంటాం మనం. కర్ణాటకలో దర్శన్ అని చెప్పి ఒక ఫిలిం యాక్టర్ ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఆయనకు మ్యారేజ్ అయింది, ఒక బాబు ఉన్నాడు. భార్యను పక్కన పెట్టి ఇంకొక అమ్మాయితో ఉండేటోడు. ఎన్నో సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నారు. అయితే వాళ్ళ మాజీ భార్య ఏం చేసిందంటే, పలానా వ్యక్తి మా ఆయనని మొత్తం ట్రాప్ చేసింది, ఇబ్బంది పెడుతుందని చెప్పి ఆమె ఏం చేసింది, ఇన్స్టాగ్రామ్లో రాసింది. ఈ దర్శన్ వాళ్ళ వీర అభిమాని ఒక ఆయన ఉన్నాడు, రవితేజనే ఏమో ఉంటుంది ఆయన పేరు. ఆయన ఏం చేసిండంటే, ఈ దర్శన్ ఎవరితోనైతే ఉంటుండో ఆమె మీద భయంకరమైన మాటలు రాసిండు. అది చూసి ఉన్నాడు, వదిలేస్తే అయిపోతుండే. ఇక ఆమె దర్శన్ దగ్గర ఉన్న అమ్మాయి ఏం చేసిందంటే రెచ్చగొట్టేసింది దర్శన్ని. ఇక దర్శన్ ఏం చేసిండు, ఒక ప్లాన్ చేసి, నేను దర్శన్ మాట్లాడుతున్నా, నీతో సెల్ఫీ దిగాలనుకుంటున్నాను, నేను అంత కాంప్రమైజ్ అయితే మాట్లాడుతా అంటే, ఈయన వీర అభిమాని పడి చచ్చిపోతాడు ఆయన కోసం. అరే మా హీరోనే పిలుస్తుంది కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. భయంకరంగా చిత్రహింసలు పెట్టి భయంకరంగా కొట్టి 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 చంపేశారు. ఆ అమ్మాయి పేరు రేణుకా చౌదరి ఏమో ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే అది పెద్ద కేసు అయిపోయింది. ఇప్పుడు దర్శన్ గారు పోయి జైల్లో ఉన్నాడు. కోట్ల ఆస్తి ఎన్నో ఉన్నాయి, వీరాభిమానినే చంపేసిండు. హల్లెలూయా. నువ్వు పాపంలో ఉండటం వల్ల నీ బతుకు లాస్ట్కి జైల్లో పోయింది. పాపం ఇంత భయంకరం. అదే నువ్వు పరిశుద్ధంగా జీవించుంటే, నీ భార్యతో నువ్వు ఉంటే ఏమవుతుండే? హల్లెలూయా. ఆయన జైలుకి పోయినా, అభిమాని చనిపోయినా, ఈ రేణుక అన్నట్టు ఆమెకి ఏం చలనమే లేదు. హల్లెలూయా. అయిపోయింది, లైఫ్ క్లోజ్ అక్కడ. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, పరిశుద్ధంగా ఉండాలని చెప్పి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఏముంటుందంటే, దేవుడే మనలను అతి పరిశుద్ధంగా చేస్తాడు. నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, దేవుడు చేస్తాడు. చాలా ఇంపార్టెంట్. కొంతమంది విశ్వాసుల దగ్గరికి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ చర్చిలో ఉన్న పాస్టర్స్ గురించి చెప్తున్నప్పుడు చాలా వేదన అవుతుంది. వాళ్ళని చూసే సిగ్గు అవుతుంది నాకే. వాళ్ళ పాస్టర్లు ఆ విశ్వాసుల్ని అంత దారుణంగా వాడుకుంటారు, అంత రాంగ్గా బిహేవ్ చేస్తారు. ఒక తండ్రి ప్రేమ చూపించారు, ఒక సహోదర ప్రేమ ఉండదు. ఒక అమ్మాయి ఒక ప్రేమించిన అమ్మాయితోటి ఒక భార్యతో ఉండేటట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు.
వాళ్ళు విసిగిపోతారు కొంతమంది. హల్లెలూయా. దానివల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళ పరిచర్య నాశనం అయిపోతుంది. చాలా పోగొట్టుకున్న సిట్యువేషన్స్ నా దగ్గర చాలా చిట్టాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు వింటే పిచ్చోళ్ళు అయిపోతారు. వేల మందికి బాప్తిజం ఇచ్చిన వాళ్ళు ఏం లేదు ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ పరిశుద్ధత గురించి తెలుస్తలేదు. వాక్యం తెలిస్తే అయిపోయిందా? వాక్యాలు చెప్తే అయిపోయిందా? సంఘాలు కడితే అయిపోయిందా? సేవకులను తయారు చేస్తే అయిపోయిందా? నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోలేవా? నీ పరిశుద్ధతను నువ్వు కాపాడన్నప్పుడు దేవుని సంఘాన్ని ఏం కాపాడుతావు? నిన్ను నువ్వే కాపాడుకోలేకపోతున్నావు, దేవుని సంఘాన్ని, ప్రజల్ని ఏం కాపాడుతావు? కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుని యందు ప్రియమైన వారలారా, ఫస్ట్ మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ పరిశుద్ధత గురించి మీరు ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించిరా మీ పరిశుద్ధత గురించి? నేను పరిశుద్ధంగా ఉన్నాను బ్రదర్, చెప్పండి చూద్దాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఫోన్ హిస్టరీ చూద్దాం, ఎంత పరిశుద్ధంగా ఉన్నారో తెలుస్తుంది. పరిశుద్ధతకు అర్థాలు ఏంది ఇది చెప్పి నేను ముగించేస్తా 5 నిమిషాలు. ప్రత్యేకపరచబడుట. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను ఎరిగి ఉన్నా, నిన్ను ప్రవక్తగా నియమించిన, నిన్ను ప్రత్యేకపరచ, నిన్ను స్పెషల్గా నేను ఆర్డైన్ చేసిన అంటున్నాడు. అంటే దేవుడు మనని పరిశుద్ధంగా ఉండటానికి ఎంత ఆకలితో ఉన్నాడో చూడండి. నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ప్రతిష్ఠించుట అంటే ఈయన నావాడు, నా కోసమే బ్రతకాలి అని దేవుడు మనసు పెట్టుకొని మనం పిలుచుకున్నాడు. ఈరోజు కాన్ఫరెన్స్లో మనం ఈ వాక్యం వింటున్నాము అంటే దేవుడు మనసు పెట్టుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు. దేవుడు ప్రతిష్ఠించాడు. ఆ ప్రతిష్టతను మనం కాపాడుకోవాలి. అది కాపాడుకునే బాధ్యత నీది. దేవుడు సాయం చేస్తాడు. కాపాడుకుంటే దానివల్ల కలిగే ఆశీర్వాదాల గురించి చెప్పాను. ఎలా దాన్ని మెయింటైన్ చేయాలో మార్గాలు చెప్పాను. దాంట్లో ఉన్న సత్యాలు చెప్పాను. ఇప్పుడు దాంట్లో ఉన్న పరిశుద్ధత కోసం అర్థాలు చెప్తున్నాను. పరిశుద్ధత అంటే శుభ్రం చేసుకొనుట, పవిత్రపరచబడుట, అంకితం చేసుకొనుట. ఎవరికి అంకితం? మనని పుట్టించిన దేవునికి అంకితం. నేను మొదట్లోకెళ్ళి చెప్పేది ఏంది? ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు. ఇంగ్లీష్ వాక్యం ఒక మంచి మాట ఉంటుంది. వెన్ మై మదర్ అండ్ మై ఫాదర్ ఫర్సేక్, లార్డ్ టుక్ కేర్ ఫర్ మీ. నా తల్లియు నా తండ్రియు విడిచినను, యెహోవా నన్ను చేరదీశాను. ఆ యెహోవా దేవునికి అంకితం అవ్వాలి. మనం ఒక మనిషిగా మనం అంకితం అవ్వాలి. మనిషి అనేటోడే పరిశుద్ధంగా జీవించగలుగుతాడు. చాలా బ్యానర్లలో, ఫోన్లలో పావురాన్ని పరిశుద్ధాత్మకి చిహ్నంగా పెడతారు. ఆ పెట్టేటోని కూడా తెలియదు ఎందుకు పెడతారు ఆ పావురం. నెమలికి పెట్టచ్చు కదా, మరి కాకికి పెట్టచ్చు కదా. లే బ్రదర్, పావురం తెల్లగా ఉంటుంది. అనేక పక్షులు ఉన్నాయి, కొంగ కూడా ఉంటుంది తెల్లగా. పావురాన్ని పరిశుద్ధాత్మకు చిహ్నంగా ఎందుకు పెట్టారు అంటే, ఒక పావురం ఒక దాంతో జత కడితే దాంతోనే చివరి వరకు ఉంటుంది. ఒకవేళ అది చనిపోయిందనుకో, ఇది కూడా చనిపోతుంది, కానీ వేరే పావురాలతో వేరే దాంతో జత కట్టదు. పరిశుద్ధత అంటే అది. అందుకే దేవుడు పావురాన్ని సెలెక్ట్ చేసుకొని పావుర రూపంలో యేసు ప్రభు మీద వాలాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మన పరిశుద్ధతను మనం కాపాడుకుందాం. పరిశుద్ధత అంటే యేసయ్యలాగా జీవించటం. ఒక అమ్మాయి డోర్ ఓపెన్ చేసింది, ఒక ఆయన వచ్చిండు. నీ పేరు ఏం పేరు అన్నాడు. నా పేరు సాధు సుందర్ సింగ్ అని చెప్పిండు. మీ నాన్నగారు ఉన్నారా అని అడిగిండు. ఉన్నారు, పిలుచుకొస్తా అని చెప్పి ఆమె లోపల పోయి, డాడీ ఒక అంకుల్ వచ్చిండు. ఎవరు అని అంటే, ఆయన పేరు తెలియదు, మర్చిపోయిన, పెద్దగా ఉన్నది పేరు, కానీ ఆయన యేసయ్య లెక్క కనబడుతుండ అన్నాడు. సాధు సుందర్ సింగ్ గారు సేమ్ యేసుప్రభు లాంటి కాషాయ వస్త్రాలు వేసుకొని, యేసుప్రభు కాషాయ వస్త్రం మీదగా ఈయన వేసేవాడు. ఆ కండ్లు, ముక్కులు, చెవులు, ఆ గడ్డము అంతా కూడా యేసయ్యలాగానే ఉండేది. ఆయన చూస్తే యేసయ్య కనబడ్డాడని చెప్పింది. పరిశుద్ధత అంటే అది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధత అంటే మనం వేసే వస్త్రధారణలో కనబడదు. మన ఆలోచన విధానంలో, మన మాట తీరులో, మనం వేసుకున్న
లెవెల్ మెయింటైన్ చేయటంలో పరిశుద్ధత కనబడుతుంది. ఇది మెయింటైన్ చేయాలా. చాలామంది పాస్టర్లను చూడండి, జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని వాక్యం చెప్తారు. ఆ వాక్యం షార్ట్ ఉంటే చేయలేతే షర్ట్ కూడా లేస్తుంది, లోపల స్టమక్ కడుపు కనబడుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. వస్త్రధారణ వాక్యం చెప్పేటప్పుడు ఫార్మల్ డ్రెస్ వేసుకొని పోవాలి. ఆ ప్యాంట్ కూడా లూజ్ ఉండాలి, టైట్గా, స్కిన్ టైట్గా. పరిశుద్ధత పోయినట్టే అక్కడ ఎన్నో ఎటో ఆలోచనలు వస్తాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి. పరిశుద్ధత కొరకు మీరు ప్రయత్నం చేయండి అని చెప్పిండు బైబిల్లో. ఈ రెఫరెన్సెస్ అన్నీ కూడా చదివిస్తే ఇంకో గంట ఎగిరిపోతుంది, అందుకే చెప్పలేదు. పెద్ద సబ్జెక్టు, ఇట్లా ముగించాల్సి వస్తుంది. మీకు మాత్రం రెఫరెన్సులు, ఆ రెఫరెన్స్ మీద ఉన్న వాక్యం కూడా నేను నా బండరాతతో రాసి మీకు ఇస్తాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవానికి వందనాలు. అద్భుతాలు చేయవాడా, సైన్యములకు అధిపతి యెహోవానికి వందనాలు. పరిశుద్ధంగా ఉండటానికి మీరు మమ్మల్ని పిలిచారు. మేము తెలుసో తెలియకో పాపంలో పడ్డాం ప్రభా. ఈరోజు తెలుసుకున్నాము. మా పరిశుద్ధతను మేము కాపాడుకునే కృప ఇవ్వు. నీ యొక్క సాక్షిగా మమ్మల్ని నిలబెట్టు. మేము బాప్తిజం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి చివరి వరకు నిలబడే కృప అనుగ్రహించు. మా పరిశుద్ధతను కాపాడుకునే కృప మీరే మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. రైట్. అందరికీ ప్రైజ్ లార్డ్.